హలో అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి స్నాక్స్ కోసం బఠానీ గుగ్గులు అయితే ఉడకబెడుతున్నానండి. బాబు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేయాలి కదండి. అందుకని నేను ఈరోజు బఠానీ గుగ్గులు అయితే ఉడకబెడుతున్నాను. ఇవే కాదండి, చనా కానీ ఇలాంటివి పిల్లలకు స్నాక్స్ లాగా పెడితే చాలా యూజెస్ ఉంటాయండి. ప్రోటీన్ అందుతుంది పిల్లలకి. బయట ఆయిల్ ఫుడ్ ఇలాంటివి ఏమి స్నాక్స్ లాగా అయితే పెట్టకండి దయచేసి. పిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు, చిన్నపిల్లలు కదా. ఈ బఠానీ గుగ్గులు అనగానే నాకు చిన్నప్పుడు రోజు గుర్తొచ్చాయండి. ఏంటి అంటే, చిన్నప్పుడు ఊళ్ళో ఎక్కడ పేరెంట్స్ జరిగినా బఠానీ గుగ్గులే పెట్టేటోళ్ళు. అసలు నట్టుకనే ముందు గుగ్గులే తినేసేటోళ్ళం అనమాట. ప్రతి ఒక్కరు బఠానీ గుగ్గులే పెట్టేటోళ్ళ. రిజల్ట్ తెలియదు కానీ అందరూ ఇవే పెడతారు. ఇప్పుడు అలాంటి రోజులు లేవులేండి. ఎందుకంటే పేరెంటాలైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ హాల్కే పరిమితమైనవి. అయినా ఊళ్ళో పేరెంటాలు పెళ్ళిళ్ళు చేస్తే మంచిగా మండపాలు కట్టి టెంట్లు వేసి ఇలా గుగ్గిలు పెట్టి ఎంత బాగుండేదో అప్పుడు అసలు ఆ రోజులు. నిజంగా ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఏముందండి, గుంపులు గుంపులుగా చేయడం, పాట కచేరీలు పెట్టడం, వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళడం, అంతే కదండి. ఈ రోజుల్లో ఏముంది చెప్పండి. ఇలాంటి స్నాక్స్ అప్పుడప్పుడు పిల్లలకు మీరు కూడా రెడీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా ఈ స్నాక్స్ అనేవి. తప్పకుండా పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.